హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఆడియన్స్తో ఎవరెవరు ఎంత పర్సంటేజ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు మంచిగా ఆడుతున్నారు అనే దాంట్లో ఆడియన్స్ని ఓట్ చేయమన్నారు. దానిలో మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందంటే సుమనన్కి 100% వచ్చింది. నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇమాన్యువల్కి 95% హిట్ అండ్ 5% ఫ్లాప్. నెక్స్ట్ శ్రీనివాస్ సాయికి 24% హిట్, 76% ఫ్లాప్. నెక్స్ట్ నిఖిల్కి 45% ఫ్లాప్, 55% హిట్. గౌరవ్కి 30% ఫ్లాప్, 69% హిట్. అండ్ డేమన్ పవన్కి 72% హిట్ అండ్ రిమైనింగ్ 29% ఫ్లాప్. దివ్యకి 73% ఫ్లాప్. రీతుకి 78% హిట్. రాముకి 59% హిట్. కళ్యాణ్కి 78% హిట్ అండ్ తనుజ 93%. దీనిలో ఫస్ట్ సుమనన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇమాన్యువల్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ తనుజ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ తర్వాత రీతు, కళ్యాణ్ 78% వీళ్ళు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ టాప్ 5 వీళ్ళు ఉన్నారన్నట్టు చెప్పారు. నాగార్జున గారు, సుమన్, మీరు ఈరోజు ఇచ్చిన హిట్ గేమ్ టాస్క్లో మీకు 100% వచ్చింది. ఇప్పుడు మీరు దీంట్లో 100% రావడం వల్ల మీకు నెక్స్ట్ వీక్ కంటెండర్షిప్లో కెప్టెన్సీలో కంటెండర్ అయ్యేదానికి మీరు డైరెక్ట్ నామినేట్ అవుతున్నారు అని అడగగా థ్యాంక్ యూ సార్ అని చెప్పగా, భరణి ఫ్యామిలీ వీక్ మీకు ఇది కావాలంటే భరణి ఫ్యామిలీ వీక్ వదులుకోవాలి, అప్పుడే మీకు ఇది ఇస్తాను అని అంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్లో ఉండేది ఇమాన్యువల్. నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ నోట్ వచ్చింది, నువ్వు ఇది వింటావా లేకపోతే దానివల్ల నువ్వు సాక్రిఫైస్ చేసేది ఏంటంటే గౌరవ్ దగ్గర ఉన్న బిగ్ బ్లెస్సింగ్ పవర్ పోతుంది. నీకు ఆడియో కాల్ కావాలా, బిగ్ బ్లెస్సింగ్ పవర్ కావాలా అంటే నాకు ఆడియో కాల్ కావాలని వింటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇట్లా నువ్వు ఒంటరిగా మాట్లాడుతుంటే నువ్వు నాతోనే మాట్లాడుతున్నట్టుంది, సో నువ్వేం ఫీల్ అవ్వబాకు, అందరూ బాగున్నారు, మనం దూరం అయ్యే కొద్దీ మన బాండింగ్ కొంచెం బాగుంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో తనుజ దీనికి ఏం సాక్రిఫైస్ చేయాలంటే కళ్యాణ్ తన సిస్టర్ తనుజ వాళ్ళ సిస్టరు ఇంకో 2 వీక్స్లో మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్ ఉంటే ఈ ఆడియో కాల్ వినాలంటే డైరెక్ట్ బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఒకవేళ కళ్యాణ్కి కెప్టెన్సీ వచ్చినా కానీ తను ఇమ్యూనిటీ పవర్ చల్లదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ డైరెక్ట్ నామినేషన్లోనే ఉంటాడు. సో దానికి తనుజ ఒప్పుకోలేదు, కెప్టెన్సీ వచ్చిన ఇమ్యూనిటీ పవర్ యూజ్ కాదంటే. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో రీతు ఏంటంటే అక్కడున్న రెడ్ క్లాత్ దీమని నాగార్జున సార్ రీతుకి చెప్తాడు. అప్పుడు రీతు అది తీయంగా అక్కడ షర్ట్ ఉంటుంది. ఈ షర్ట్ ఎవరిది రీతు అని అడగగా అది మా డాడీ షర్ట్ సార్ అని చెప్తారు. ఓకే అని వేసుకొని
నీకు ఈ షర్ట్ కావాలంటే సంజన గారు నీకోసం మొత్తం శారీ సాక్రిఫైస్ చేయాలి, మీరేమంటారంటే నాకు నా షర్టే కావాలి సార్ అని అంటుంది రీతు. నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ నీకు ఇప్పుడు నీ విష్ లిస్ట్లో నుంచి 1 వీక్ నీకు ఫుల్ చికెన్ నాన్ వెజ్ పంపిస్తాను. ఇప్పుడు నువ్వెవరిని నామినేట్ చేయాలి, నువ్వెవరిని నీకు ఇలా చికెన్ తినాలని అనిపిస్తే నెక్స్ట్ 2 వీక్స్ నామినేషన్లో ఉండాలి. నిఖిల్ని నువ్వు నెక్స్ట్ 2 వీక్స్ నామినేషన్లో పెట్టగలుగుతావా అంటే లేదు సార్ నేను నామినేషన్ పెట్టట్లేదు, నేను ఈ సాక్రిఫైస్ తీసుకోవట్లేదు అని తను చెప్తుంది. నెక్స్ట్ ఎవరు, డైమండ్ పవన్. ఇప్పుడు రీతుకి ఆల్రెడీ వాళ్ళ డాడీ షర్ట్ తీసేసుకుంది. ఇప్పుడు డైమండ్ పవన్కి ఇప్పుడు నీకు మీ ఫ్యామిలీ నుంచి ఆడియో కాల్ వచ్చింది, అది కావాలా? ఆర్ రీతుకి ఫ్యామిలీ ఫోటో కావాలంటే సార్ నాకు రీతుకి నచ్చింది కావాలి, తను చాలా బాధపడుతుందని నేనే విష్ లిస్ట్లో రాశాను, సో నాకే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఇవ్వకపోతే బాగుండదు, నేను సాక్రిఫైస్ చేస్తాను సార్ అని తను వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరిది అయిపోయిన తర్వాత సంజన గౌరవ్ది పోయింది, సుమనన్న రీతు ఇమాన్యువల్ తన సూపర్ పవర్ గాను. నెక్స్ట్ తనుజ రిఫ్యూజ్డ్, దాన్ని సుమనన్న దాన్ని ఆ టాస్క్లో కంటెండర్షిప్ని బర్నీ గారిని ఇచ్చేయడానికి ఒప్పుకోలేదు, దాన్ని వాళ్ళు ఇచ్చిన టాస్క్ని రిఫ్యూజ్ చేశారు. నెక్స్ట్ ఇమాన్యుల్ సూపర్ పవర్ గాన్. నెక్స్ట్ తనుజ రిఫ్యూజ్డ్, తను చెప్పింది రిఫ్యూజ్ చేసింది. నెక్స్ట్ కళ్యాణ్ ఫుల్ వీక్ 2 వీక్స్ నామినేట్ అవుతానన్నా కానీ తనుజ ఒప్పుకోలేదు. అండ్ రీతు సంజన గారిని యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ పవన్ దాన్ని యూజ్ చేసుకోలేదు. ఏమైంది రాము నాగార్జున సారు, ఏమైంది రాము నువ్వు అలా ఉన్నావు, ఏమైందో చెప్తే కదా నువ్వు ఏదైనా మాకు తెలిసేది, నువ్వు చెప్పకుండా నీ లోపల నువ్వు బాధపడితే ఏమొస్తుంది, ఏమి రాదు కదా, ఏదన్నా ఉంటే చెప్పు, లేకపోతే పాట రూపంలో చెప్పగలుగుతావా చెప్పు, నో ప్రాబ్లం అని చెప్తాడు. చెప్తే భరణి గారు నెక్స్ట్ తను రాము రాథోడ్ ఎలిమినేట్ కాకపోతే నెక్స్ట్ బర్నీకే ఈ టెన్షన్ ఉండేది. సో బర్నీ గారు టెన్షన్ పడతా ఉన్నారు అక్కడ కూర్చొని, బట్ దగ్గరికి ఏం రాలేదు కానీ టెన్షన్ ఏమో పడతా ఉన్నారు. అండ్ వచ్చే ఆయిల్ అంతా ఎక్కువ ఇట్లా అయింది. నెక్స్ట్ భరణి గారు టాప్ 5లో లేరు కాబట్టి ఓకే, ఇంక వీళ్ళందరూ లాస్ట్లో ఉన్నారు. ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళు కొంతమంది సాక్రిఫైజెస్ యాక్సెప్ట్ చేశారు, వేరే వాళ్ళకి సాక్రిఫైస్ వద్దనుకొని అది రిఫ్యూజ్ చేశారు. ఇట్లా సగానికి సగం మంది వాళ్ళకి నచ్చిన విధంగా గేమ్ ఆడారు. నాగార్జున సార్ ఏమైంది రాము మౌనంగా ఉంటే మాట్లాడు, ఏదో ఒకటి మాట చెప్తే కదా మేము అర్థం చేసుకునేది, నువ్వు అలా కామ్గా ఉంటే మాకేమని అర్థమవుతుంది, నువ్వు ఇంట్లో ఉంటావా బయటికి వెళ్ళిపోతావా అంటే లేదు సార్ నాకు మా అమ్మ నాన్న యాదకి వస్తున్నారు నేను వెళ్ళాలి సార్ అని రాము చెప్తాడు.
చెప్పడము అన్నీ చేస్తాడు. ఒకసారి ఆలోచించుకో అని హౌస్ మేట్స్ అందరితో చెప్తాడు. హౌస్ మేట్స్ అందరు డిస్కస్ చేసుకొని, లేదు సార్ వాడు ఎంత చెప్పినా కానీ, మీరు చెప్పినా కానీ, ఎంత చెప్పినా కానీ నేనేమో ఇంటికి వెళ్ళాలి సార్ అని తను చెప్తాడు. సారీ, నాకు కాదు, నాకెందుకు భయపడుతున్నావు, నువ్వు నాకు కాదు భయపడాల్సింది, నువ్వు హౌస్లో ఉండడానికి ప్రజలు నీకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి నువ్వు క్షమాపణలు చెప్పుకోవాలి, నీకు ఉండాలనుకుంటే ఉండు అని చెప్తాడు. లేదు సార్, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే మా అమ్మ 6 సంవత్సరాల వరకు మమ్మల్ని వదిలేసి పనికి వెళ్ళింది సార్, అప్పుడు వదిలేసాను, ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఉన్నాను, సో ఇప్పుడు మా అమ్మ నేను చూసుకోవాలి, ఇలాంటి టైంలో నేను ఇక్కడికి వచ్చేసాను, నేను ఇన్ని రోజులు అసలు ఎప్పుడూ వదిలి ఉండలేదు, నేను లేకపోతే నేనుంటేనే అట్లా తీరుస్తాను, నేను లేకపోతే ఇల్లు ఎట్లా ఉంది, నాకు 6 పిల్లలు, చిన్న పిల్లలు, మామూలు పిల్లలు ఉన్నారు సార్, నేను వాళ్ళని మంచి చెడ్డ చూసుకుంటా ఉంటాను, 2 కుక్క పిల్లలు కూడా ఉన్నాయి, ఇవన్నీ యాదకొస్తున్నాయి, మా మమ్మీ డాడీ యాదకొస్తున్నారు, మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినట్టు వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అందుకని నేను వెళ్ళిపోవాలి సార్ అని రాము చెప్తాడు. ఓకే బిగ్ బాస్, డోర్ ఓపెన్ అని చెప్తారు. అవునా, రాము ఎలిమినేట్ అవుతాడు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో శివ 36 years అయిందంట రిలీజ్ చేసి, సో రీ రిలీజ్ కోసమని అమలా గారు, నాగార్జున గారు, రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ వచ్చి ఈ మూవీ టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అందరూ హౌస్ మేట్స్లో నాగార్జున గారిని ఎవరెవరు క్వశ్చన్స్ అడగాలో అందరూ అడుగుతారు, అండ్ రామ్ గోపాల్ వర్మని కూడా అందరూ క్వశ్చన్స్ అడుగుతారు, అందరూ మంచిగా సమాధానాలు చెప్తారు. కొన్ని విషయాలకి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో తను సమాధానాలన్నీ చెప్పాడు. రాముకు కూడా ఫులిష్, నేను అసలు అనుకోలేదు ఇలాంటి చెత్త క్వశ్చన్ కూడా అడుగుతారు అన్నట్టు తను సమాధానం చెప్పాడు. నాగార్జున గారు, హీరోస్ అందరూ ఆట పరిగెత్తిస్తారు, భయపడి వెనకాల దాక్కోరు, నువ్వు కూడా భయం తర్వాతనే గెలుపు ఉంటుంది, నువ్వు ముందుకు అడిగేస్తే నీ గెలుపు ఓటమి అనేది ప్రయత్నించే దాన్ని బట్టి ఉంటుంది అని ఎన్నో విధాలుగా రాముకు చెప్పినా కానీ రాము అర్థం చేసుకోలేకపోయాడు. ఫైనల్గా ఎలిమినేట్ అయ్యాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత, రాము నువ్వు సడన్గా వచ్చేసరికి నీకు ఏవి క్రియేట్ చేయలేదు, సో నువ్వు హౌస్ మేట్స్తో మాట్లాడు, వాళ్ళకి ఏమేమి సజెషన్స్ ఇస్తావో ఇవ్వంటే, నేను మీతో కలిసి ఉన్నాను, మీరందరూ నన్ను మంచిగా చూసుకున్నారు, చాలా బాగా ట్రై చేశాను నన్ను ఉంచడానికి, కానీ నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసాను నేను, సో నా వల్ల ఎవరికైనా పొరపాటు జరుగుంటే క్షమించండి అని అంటాడు. అండ్ ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి అంటే, వాళ్ళందరూ నాతో పాటు ఆడినోళ్ళే కాబట్టి నేను వాళ్ళకి నేను చెప్పే అంత ఇదేం కాదు, సో అందరూ బాగా ఆడండి, నేను అందరినీ చూస్తూ ఉంటాను అని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాడు. అండ్ ఇది కొత్తగా ఏఐ, ఈ శివ మూవీ 36 years అయిన తర్వాత ఏఐ ద్వారా దాని సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చేంజ్ చేసి ఇప్పుడు కొత్తగా 2.0 అన్నట్టు కొత్తగా సరిదిద్దులు దిద్దారంట. సో రేపు November 14th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం అందరము, దాన్ని బట్టి మనం రివ్యూ కూడా ఇద్దాము, మన అదే యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇద్దాము, ఈ కొత్త వర్షన్ ఎట్లా ఉంటుందో ఏందో అని. అండ్ కళ్యాణ్ ఎంతో బతిమలన్నా కానీ తనుజ తీసుకోలేదు తన సాక్రిఫైస్ని, ఎందుకు అది ఏ విధంగా ఆలోచించిందో మనకు అర్థం కాలేదు, కానీ ఒకవేళ ఆ సాక్రిఫైస్ మనం తీసుకుంటే రాము కళ్యాణ్
కళ్యాణ్కి బెనిఫిట్ అవుతుంది అనుకునిందో, లేకపోతే లేదు తన ఫ్రెండే కదా వెళ్ళిపోతే బాగుండదు, నా వల్ల వెళ్ళిపోయినాడు నాకు మర్చుంటుంది అనే విధానంలో తను కూడా ఆలోచించింది. తను ఫస్ట్ ఒకసారి ఎస్ అన్నా కానీ మళ్ళీ నో అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇతను సాక్రిఫైస్ చేసిన గౌరవ్కున్న అది సూపర్ పవర్ వెళ్ళిపోతుంది. ఏంటి బ్రో నువ్వు ఇలా చేసావు, నా సూపర్ పవర్ పోయింది, నేను రేపు టాప్ 5లో ఉన్నప్పుడు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఈలోపు నువ్వు తీసేసావు అంటే, ఈలోపు నీకేం అర్థం కాలేదు కదా, నువ్వు దాని గురించి ఎందుకు వర్రీ అవుతున్నావు, నీకు ఏదైనా కావాలంటే నేను చూస్తాను అని ఇమాన్యువల్ చెప్పాడు. అయినా కానీ గౌరవ్కి చాలా డౌట్లు ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి తను చాలా సీరియస్ అయ్యాడు ఇమాన్యువల్ పైన. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఫైనల్గా ఇలా పూర్తయింది. అండ్ మోర్ ఎవర్ సుమనన్కి ఎక్కువ గుడ్ విల్ ఉంది ఆడియన్స్ తరపున. నెక్స్ట్ ఇమాన్యువల్కి ఒక కమీడియన్గా గుడ్ విల్ ఉంది. నెక్స్ట్ తనుజకి, కళ్యాణ్కి వీళ్ళకి ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అద్రే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్.